ఒకటి సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయాల్లో ఉన్నటువంటి చివరి అస్త్రం కుల విద్వేషం. ఉమ్, ఇది ఏదైతే ఈ కుల విద్వేషం ఉందో 2014 నుండి 19 వరకు ట్రై చేశాడు. ఎంతో కొంత వర్కౌట్ అయిందనే చెప్పుకోవాలి. అమరావతి అంతా కూడా కమ్మవారికే ఉందన్నట్టుగా, ఆ తర్వాత 33 మంది కమ్మ డిఎస్పీలకి డిఎస్పీలుగా సిఐలను ప్రమోట్ చేసినట్లుగా, అండ్ ఆల్సో రిషితేశ్వరి అనే అమ్మాయి ఆత్మహత్య కేసులో కమ్మ సామాజిక వర్గం అనేది ఎక్కడా లేకపోతే కమ్మవారి ప్రెషర్ వల్లే రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుంది. వారి కులం వారు ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కాపాడుతున్నారు అన్నట్లుగా, రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ఆ అమ్మాయిని ర్యాగింగ్ చేసినటువంటి కేసులో ఒక ఆర్య వైశ్య సోదరుడు ఉన్నాడు, ఒక ఎస్సీ ఉన్నాడు, ఒక రెడ్డి ఉన్నాడు. కమ్మ అసలు లేరు అందులో. కానీ ఆ రోజుల్లో కమ్మ అని చెప్పేసి అలా చెప్పటం, ఆ తర్వాత కాపుల్ని రెచ్చగొట్టడం, ఈ 2014 నుండి 19 వరకు తెలుగుదేశం పార్టీ దీనివల్ల నష్టపోయింది. నో డౌట్ తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దెబ్బతిన్నదన్న మాటలో 2019 నుండి 24 వరకు చూసుకుంటే అక్షర సత్యం అయింది అది. అయితే ఇక జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అదే పందా ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదైతే 2019 నుండి 24 వరకు పవన్ గారు మళ్ళీ కమ్మవారి మీద ఇట్లాంటివే చేయటానికి ట్రై చేశారు. ఉమ్, అయ్యి మరి వర్కౌట్ అవ్వలేదు. ఒక ఉదాహరణ చెప్తా, నన్ను ఇన్వాల్వ్ చేసినటువంటి ఉదాహరణ ఒకటి చెప్తాను. ఉమ్, వారి ఎంపీ ఒక దరిద్ర పని చేసి అడ్డంగా మీడియాకి లేదంటే సోషల్ మీడియాలోనూ ఆయన వీడియో చక్కర్లు కొడతా ఉంటే నా పేరు వాడేసి కమ్మ సామాజిక వర్గం వారు నా ఎదుగుదల నచ్చక నా వీడియో మార్పు చేశారని చెప్పేసి ఆ ఎంపీ చెప్పినటువంటి సందర్భం. ఎవరు మీరు అనేది? గోరంట్ల మాధవ్ మాధవ్. గోరంట్ల మాధవ్ సార్. ఉమ్, ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కరోనా వైరస్ ని కమ్మ కులంతో కంపేర్ చేయటం, కమ్మరోనా వైరస్ అని చెప్పేసి. సాక్షాత్తు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి స్పీకర్ కమ్మరోనా వైరస్ అంటాడు, ఉమ్, అంబటి రాంబాబు అదే అంటాడు, అసలు ముఖ్యమంత్రి అంటాడు. ఉమ్, సో అట్లా కులాల మీద ఏడ్చి 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 11 వచ్చిన తర్వాత ఆ 11 ఎందుకు వచ్చాయో పోస్ట్ మార్టం చేసుకోకుండా నిన్నటి వరకు ఈవీఎంల మీద పడి ఏడ్చారు. ఇక ఆ తర్వాత ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ఇక చివరి ఆయుధం కుల విద్వేషం. 2024 ఎన్నికల్లో ప్రజలు ఘోరంగా తిరస్కరించిన తర్వాత రాజకీయంగా చెప్పుకునే అంశాలు ఏమి మిగలకపోయేసరికి అభివృద్ధి గురించి మాట్లాడగలరా సార్? మాట్లాడలేరు. ఉద్యోగాల గురించి మాట్లాడగలరా? మాట్లాడలేరు. సంక్షేమం గురించి మాట్లాడగలరా? మాట్లాడలేరు. ఇప్పుడు కేవలం మాట్లాడగలిగేది కాపు కమ్మ యునైటెడ్ గా ఉన్నారు. వెళ్ళిపోయినటువంటి విజయసాయి రెడ్డి ఒక సలహా ఇచ్చాడు, ఆ సలహా పాటించాలి. ఆ సలహా పాటించి ఆ పని చేస్తేనే మనకు రాజకీయంగా ఎదుగుదల ఉంది, కనీసం ప్రతిపక్ష హోదా అన్న వస్తుంది అనేటటువంటి ఎజెండా తోటి ఈరోజు కాపు కులం మీద బాగా ప్రేమ పొడుచుకొచ్చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నాకు కొన్ని సూట్ క్వశ్చన్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ మీద రాజకీయ సూయే కదా పవన్ కళ్యాణ్ గారి మీద, ఇది ఏమైనా కాపు కులం మీద ప్రేమ కాదు, ఇది పవన్ కళ్యాణ్ గారి మీద వీళ్ళకు ఉన్నటువంటి రాజకీయ అసూయ. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కాపు కార్పొరేషన్ పరిస్థితి ఏమైంది సార్? ఆ తర్వాత కాపు యువతకి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు సార్ వీళ్ళు 5 ఏళ్ళు అధికారంలో ఉండి? కాపు రిజర్వేషన్లు ఏం చేశారు? ఆ తర్వాత అప్పుడు వంగవీటి రాధా గారు వారి పార్టీలో ఉంటే వారి తండ్రి గారి విగ్రహావిష్కరణకు కూడా ఈ పెద్ద మనిషికి చెప్పేళ్ళాలి ఆ జగన్మోహన్ రెడ్డికి. అదే కాపులకి మీరు చేసిన నీతి న్యాయం. అప్పుడు గుర్తురాని కాపు సమాజం ఇప్పుడు ఎమ్మటే గుర్తొచ్చేసింది సార్. మీకు మరొక విషయం చెప్పాలి. పిన్నెల రామకృష్ణారెడ్డి కాన్స్టిట్యున్సీకి బోండా ఉమా గారు వెళ్తారు, బోండా ఉమా గారు బుద్ధా వెంకన్న గారు వెళ్తారు. వెళ్తే ఏం చేయడానికి ట్రై చేశారు సార్? వాళ్ళని చంపేయడానికి ట్రై చేయలేదా వీళ్ళు? అవును. వాళ్ళని చంపేయడానికి ట్రై చేశారు సార్. ఎవరు సార్ ఆయన? త్వరగా గారిని, బుద్ధా వెంకన్న గారిని. కిషోర్ త్వరగా కిషోర్. కిషోర్. మరి బోండా ఉమా గారు కాపు, బుద్ధా వెంకన్న గారు బీసీ. వాళ్ళని చంపేయడానికి ట్రై చేశారు. మరి అవును. సార్ కాపుల్ని ప్రేమిస్తే, ఒకవేళ వీళ్ళు కాపుల్ని కనుక ప్రేమిస్తే పవన్ కళ్యాణ్ గారిపై విష ప్రచారం ఎందుకు చేస్తా ఉన్నారు? ఎన్నికల ముందేమో జనసేనను బలహీనపరచడానికి వేలాది ఫేక్ అకౌంట్లు ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి సోషల్ మీడియాలో దాడులు, ఆయన కుటుంబం మీద వ్యాఖ్యలు, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి హయాంలో, ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఓ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ విషయాలు మాట్లాడతారు. అప్పుడు గుర్తు రాలేదా మీకు? కాపులు జోగి రమేష్. ఇప్పుడు అదే వ్యక్తులు కాపు సంక్షేమం గురించి చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నారు సార్. మరొక విషయం చెప్పాలి సార్, ఇక్కడ కాపు టైగర్ అని మొన్న ఈ మధ్య ఒక బిరుదాంకితుడు ఉన్నాడు. ఎవరాయన? ఒక రెడ్ టైగర్ వెళ్ళి ఇంకో కాపు టైగర్ అని ఇంకొక ఆయనకు బిరుదాంకితం ఇచ్చాడు, అంబటి రాంబాబు. కాపు టైగర్ ఎవరు ఇక్కడ సార్? కాపు టైగర్ ఎవరు?
కాపు టైగర్ అట కదా ఆయన అంబటి చెప్పాడుగా. రాంబాబు. కాపు టైగరా? జగన్మోహన్ రెడ్డి గారి బిరుదాంకితులు అయ్యాడు కదా. ఓకే. కాపు వంశీ టైగర్ అట. వంశీ నాదో డౌట్. అంబటి రాంబాబు కాపు టైగర్ అయితే జోగి రమేష్ గౌడ టైగర్ కావాలి కదా, బీసీ టైగర్ ఎలా అవుతాడు? అవుతాడు సార్, వాళ్ళు ఏదైనా చేస్తారు. గతంలో అంబటి కూడా నాకు కులాలు లేవు, కుల ప్రస్తావన లేదు, ఇవన్నీ కూడా చేసిన వీడియోలు ఉన్నాయి కదా. అదే సార్, ఇప్పుడు ఈ కాపు టైగర్ అధికారంలో ఉన్నప్పుడు అధికారం అనేటటువంటి అహంకారంతో కాపు కులాన్ని ఏం మాటలు మాట్లాడారు సార్? అవును. కాపులు మాంసం తింటారు, కాపులు చదువుకోరు, డ్రింక్ చేస్తారు, మందు తాగుతారు, గొడవలకు వెళ్తారు. అసలు కాపులు అనేవాళ్ళు ఎదుగుదలకి వాళ్ళకి ఎదిగే ఉద్దేశం ఉండదు, వాళ్ళకి మందు తాగి ఇది తాగితే చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు కాపు టైగర్ అయిపోయాడు. వీళ్ళ పాలనలో వీళ్ళు ప్రతిపక్షంలోకి వచ్చేటప్పటికి వీళ్ళు కాపు టైగర్ అయిపోయాడు. రైట్. ఓకే. సో ఆ కాపు టైగర్ ఈ రోజు కొత్తగా ఆ కాపు టైగర్ కి జగన్మోహన్ రెడ్డి గారు సూచనలు ఇచ్చినట్టున్నారు. ఈ కులాల మీద విద్వేషాలు రెచ్చగొడితే తప్ప మనకు మనుగడ లేదు, అటాక్ అని చెప్పినట్టున్నారు. ఆయన ఏదో విషయాలన్నీ తీసుకొచ్చి ఈ రోజు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు, కాపులపై విపరీతమైన ప్రేమలకు పోస్తా ఉన్నారు సార్. రైట్ సార్, రైట్. లక్ష్మీకాంత్ గారు నమస్కారం.